నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా నీ చిరునామాను, నేనే కదా నీ అస్తిత్వమును, నేనే ప్రతిరూపం నీకు. అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి నువ్వు పిండాన్ని చిదిమేస్తావు ఎందుకురా? మరి నేనే నిన్ను కాదంటే నీ మనుగడ ఏదిరా? నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది. ఆడకూతురై పుట్టడం మన్నించరాని నేరమా? మగవాడిల సగమై ఎదిగిన ఘనతను ఎందుకు మరచిరో? అయ్యో కత్తుల దాడిని చేస్తుండ్రు, ఆ కడుపులు మొక్కలు చేస్తుండ్రు, పుడితే గొంతును నులిమేస్తూ పసి ప్రాణం నిలువున తీస్తుండ్రు. అలా చెత్త కుప్పలో ఊపిరాడక విలవిలమంటే కనికరించని లోకంలోకి ఎందుకు వచ్చాను? ఆవేశంలో నా చీకటి తప్పుకు కడుపున పడ్డాను. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా చెల్లిని అయ్యేది, నేనేరా చెలిమిని అయ్యేది. 9 నెలలు మోసిన తల్లి ఆడది అన్న సంగతి మరచి మెట్టినింటికి కీడును చేసి ఆడబిడ్డకు జన్మనిస్తివని, మగవాడిని కంటే గౌరవం అది ఆడపిల్లైతే అగౌరవం అని కసితో వీధిన విసిరేస్తే, ఏ కుక్క పాలను తాపిస్తే, అనాథగా పెరిగిన నాకు నలుదిక్కుల్లో అవమానాలు ఎదురైతే ఈ పాపం నేను ఎవరిని అడగాలి? ఈ లోకం చూసే హేళన చూపుకు బలి అయిపోవాలా? నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా చెల్లిని అయ్యేది, నేనేరా చెలిమిని అయ్యేది. నే అబలను కాదుర సబలను విహరిస్తిని కదరా గగనము. పురాణాల్లో నా బలముకు శ్రీకృష్ణుడు బ్రతికిన చరితము. కాకతీయ సామ్రాజ్యము అరయేలిన రాణి రుద్రను, ఆ తెల్ల దొరలను తరిమిన ఆ ఝాన్సీ బాయిని నేను. ఇలా నా చరితను మరచి ఆడపిల్లంటే భయమును మలచి ఒక్క క్షణం ఆలోచన చేయరురా. పసిగొంతులో వరి గింజను వేసి పాపము చేయకురా. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా చెల్లిని అయ్యేది, నేనేరా చెలిమిని అయ్యేది, నేనేరా నీ చిరునామాను, నేనే కదా నీ అస్తిత్వమును, నేనే ప్రతిరూపం నీకు. అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి నువ్వు పిండాన్ని చిదిమేస్తావు ఎందుకురా? మరి నేనే నిన్ను కాదంటే నీ మనుగడ ఏదిరా?